గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు రచించినటువంటి వారి యొక్క ఆత్మకథ ఉనిక. నాకు ఆ పేరు చూడంగానే ఆ పదం నేను ఎప్పుడూ విన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఉనికి తెలుసు కానీ ఉనిక నాకు తెలియదు. అటువంటి ఒక కొత్త పదాన్ని వారు సృష్టించి అందరూ మాట్లాడుతుంది విన్న తర్వాత ఉనికినే ఉనికిగా పెట్టారేమోనన్న అభిప్రాయం నాకు కలిగింది. కాబట్టి ఒక మంచి కొత్త పదాన్ని వారు ఈ పుస్తకం ద్వారా మనందరికీ పరిచయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు విద్యాసాగరరావు గారు వారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, హర్యానా గవర్నర్ పెద్దలు గౌరవనీయులు దత్తాత్రేయ గారు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అలాగే పార్లమెంటు మాజీ సభ్యులు సుబ్బిరామిరెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కూడా, వినోద్ కుమార్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు. నాకు ఈ వేదికంతా చూస్తుంటే పార్లమెంట్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక్క శ్రీధర్ బాబు గారు తప్పితే ఉన్న రాజకీయ నాయకులందరూ పార్లమెంటు సభ్యులే ఏదో సమయంలో. శ్రీధర్ బాబు గారు కూడా రాబోయే రోజుల్లో పార్లమెంట్లోకి అడుగు పెడతారని నేను ఆశిస్తున్నాను. ఎంఎస్కో అధినేత విజయ్ కుమార్ గారు, ప్రముఖ పాత్రికేయులు పత్రికా సంపాదకులు పెద్దలు రామచంద్రమూర్తి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది మిత్రులు, శాసనసభలో ఉన్న సమయంలో పార్టీలో పనిచేస్తున్న కాలంలో కలిసి పనిచేసిన అనేక మంది మిత్రులందరికీ, పెద్దలందరికీ, సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా ఎక్కువ సమయం మాట్లాడాను, సమయం ఎక్కువగా లేదు కూడా. 2-3 విషయాలు విద్యాసాగరరావు గారు అనగానే ఏమిటి మనకి స్ఫురణకు వస్తాయి అనే విషయాల్ని మీ ముందుంచి సెలవు తీసుకుంటాను. విద్యాసాగరరావు గారు 3 పర్యాయాలు శాసనసభకు ఎన్నికై, 2 పర్యాయాలు పార్లమెంటుకి ఎన్నికై, కేంద్ర మంత్రిగా పనిచేసి, వారు శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో శాసనసభాపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ ప్రజా బాహుళ్యంలో తెలుగు రాష్ట్రంలో అందరిలో కూడా తలలో నాలుకగా వచ్చినటువంటి మెలిగినటువంటి నాయకులు విద్యాసాగరరావు గారు. వారు శాసనసభలో చేసేటువంటి ప్రసంగాలలో చెడుకులు ప్రజలందరినీ కూడా చాలా ఆసక్తిగా ఆకట్టుకునే అటువంటి మంచి ఆసక్తికరమైన ఉపన్యాసాలు చేయడం ద్వారా వారు చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రజల హృదయాలకు అందుకునేట్టుగా మాట్లాడగలిగిన ఒక దక్షత కలిగినటువంటి వారు విద్యాసాగరరావు గారు. విద్యాసాగరరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. దత్తాత్రేయ గారు అధ్యక్షులుగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. విద్యాసాగరరావు గారు అధ్యక్షులుగా ఉన్న కాలంలో 1999 ఎన్నికల్లో వారు నాకు విశాఖపట్నం 1వ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశాన్ని కూడా